సార్ మేము గతంలో ఒకసారి చెప్పాం. పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఓటు అయిపోతే గడ్డి ముందు తాగి చచ్చిపోయి ప్రతి ఒక్కరు ఉన్నాను. అది దేనికోసమో కాదు, ఈరోజు అందరికీ అర్థమైందిలో ఉంది. ఎవరికి గడ్డి ముందు అవసరం లేదు. ఇక్కడ ఎంతంతో మా నాయకులు ఎక్కడెక్కడి నుంచి వచ్చినా సరే వాళ్ళ పేరుకి వస్తుంది తప్ప, వాళ్ళ పరువు తీసుకోవడం తప్ప ఇక్కడ అంతకంటే చేసేది ఏమీ లేదు. పిఠాపురం నిలబెడుతున్నాను అంటేనే ఎక్కడికో దేశం దాకా వెళ్ళిపోయింది. మా పిఠాపురం ఇప్పుడు దాకానే పత్తి పండిస్తున్నారా, లేకపోతే వరి పండిస్తున్నారా, బెండకాయలు పండిస్తున్నారా అన్నదే తెలుసు. కానీ పిఠాపురాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఆ రోజు వెనక్కి చేసిన కాడి నుంచి ఈ రోజు కూడా మా పిఠాపురం ఎక్కడికి వెళ్ళిపోయింది. అందుకని నిలబడడానికి ఉన్నందుకే వెళ్ళిపోయిందంటే మరి ఆయన నెగ్గితే ఇంకెక్కడికి వెళ్ళిపోద్దో ఆలోచించుకోవాలని పిఠాపురం నియోజకవర్గం ప్రజలకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అమ్మా, మీ ఎవరికి కూడా గడ్డి ముందు అవసరం లేదు, ఇంకా అవసరం లేదు. మీరందరూ కూడా దయించి వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా బడుగు వర్గాల బాధ్యతగా తీసుకున్న ప్రతి ఒక్కరు అన్నదమ్ములు, పెద్దలు, పిల్లలు, రైతులు అందరూ కూడా ఆ యొక్క పవన్ కళ్యాణ్కే మీరు ఓటు ఆయన నెగ్గడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనకు మెజారిటీ కోసం మనం తిరుగుతున్నామని మీ అందరూ తెలుసుకుని ఆయనకి ఓటు వేసి పెట్టి మరి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించి కాబోయే రాష్ట్ర హోంశాఖ మంత్రి కింద పురమాయించవలసిందిగా మరీ కోరుతున్నాను. బయట ఊరు నుంచి ఎవరు రావట్లేదు సార్. ఆల్రెడీ మేము చెప్పుకున్నామండి. నామినేషన్ వేసినప్పుడు ఎవరు రాకండి, మా నియోజకవర్గం ప్రజలే కావాలి అంటే ఈరోజు లక్ష పైన ఉంటారో కూడా తెలియదండి. ప్రస్తుతానికి జల్లూరు గ్రామం నుంచి మొదలు పెడితేనే ఈ ముక్కలో ప్రత్యేకంగా 50-40 మంది కనపడుతున్నారు. మరి ఇంకా అటు నుంచి గొల్లపోల నుంచి ఇలాగ కొత్తపల్లి సైడ్ నుంచి ఇంకా ఎంతమంది వస్తారో కూడా గొల్లపోలు ఊరు ఎంటరింగ్ నుంచి మొదలవుతుందండి. ఇప్పుడు అక్కడి నుంచి మీరు చూస్తే మీకే తెలుస్తుందండి. నేను ఏదో ప్రెస్ మీట్లోని గట్ట ఉన్నాను, ఈ బాబాయ్ చచ్చిపోయారు, జనం గుండా పిండి అయిపోయారని. ఎక్కడ చూసినా సరే మీడియాలో కార్లు బళ్ళు కనపడుతున్నాయి, కానీ దాని మీద మనుషులు కనపడతలేదండి. మాకు ఈరోజు జన సముద్రం ఎలా నడుస్తుందో ఒక్కసారి చూడమని. అయ్యా, ఇంకో మాట అయ్యా, ముద్రగడ్డ గారు, మీరంటే మాకు చాలా గౌరవం అయ్యా, కానీ మీరు పిఠాపురం గట్ట రాకండి అయ్యా. ఎందుకంటే ఎంతన్నా పెద్దలు కదా, పిల్లలు ఏమన్నా చేశారంటే మా భయం మాది. అయ్యా, మీరు మాత్రం రాకండి అయ్యా. ఎందుకంటే మీరు ఎప్పుడో తుని మీటింగ్ మేము వచ్చామయ్యా, అందుకని మీరంటే చిన్న గౌరవం ఉండిపోయింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకుని అలా ఇంట్లో ఉండిపోండి అయ్యా. అమ్మ గీతక్క, దయించి మరి ఈసారికి క్షమించు. గతంలో మరి ప్రజారాజ్యంలో నిన్ను ఇదే రూపంలో ఎక్కించాం. మరి ఈసారి ఆయన తమ్ముడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాబోయే స్టేట్ మినిస్టర్ కూడా అవ్వచ్చు. అందుకని మేము మా పిఠాపురం బాగుపడాలని నెగ్గించుకుంటున్నాం. ఏమనుకోక, కొద్దిగా సైలెంట్గా ఉండక్క. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ నామినేషన్ చూడడానికి ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్లమల్లి నుంచి వచ్చాము. అనపత్తి నియోజకవర్గం మేము వచ్చాం సరదాగా నామినేషన్ వేస్తున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేస్తున్నారన్న గురించి మేము సరదాగా వచ్చామండి. చాలా బాగుంది ఇక్కడ స్పందన. అందరూ లక్ష అన్నారు కానీ 1,30,000 వచ్చేద్దామని మాకు అలాగ అనిపిస్తుంది సార్. ఎందుకంటే సార్ ఇక్కడ అన్ని అవినీతులు, రోడ్లు బాగలేదు, ఖర్చులు ఎక్కువ, మొత్తం అంతా ఖర్చులే. చేస్తారండి, వాళ్ళ కాంతరం సపోర్ట్ ఉందా, మనకు అన్నీ చేస్తారు. మనకి ఆ గొడవ ఏమి లేదు. ఏ కుట్రలు బండా ఏం చేసినా వాళ్ళ అమ్మ గంగలో దూకేస్తామే. ఆ కుట్రల్లో అసలు మీకు తేడా ఏమి లేదు అంతా. మరి ముద్రగడ పద్మనాభం గారు, వంగ గీత గారు, అయిపో ముద్రగడ పద్మనాభం గురించి చూస్తే మొలతాడు చూసుకుంటాను. మొలతాడు కాపాడుతుందండి, మొలతాడు కాపాడుతుందా? మీ మొలతాడు ఉందండి బాబు. మాకు మీరు వస్తే 30,000 ఇంకా మెజారిటీ గెలుచుదండి బాబు ఇక్కడ. అయ్యా ఉప్మా గారు ఏమండి అంటే మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఉప్మా పెడతారు కదండి మాకు. ఉప్మా తినే బతికాం సార్. మాకు వినాలంటే మాకు ఉప్మా అంటే వెళ్తుంది సార్. మాకు అయ్యా అయ్యగారు మాకు ఉప్మా అంటే వెళ్తాండి మాకు ఇక్కడ. మీరు వచ్చిన తర్వాత ఉప్మా అంటే తెలిసింది సార్ మాకు. మరి మొలతాడు కూడా ఉందండి. అయ్యో అయ్యా, ఇక్కడ మొలతాడు కూడా ఉందండి మాకు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు జనాన్ని చూస్తే ఇరాన్ వేసుకుంటాయి సార్. మీకు ఉప్మా తినేస్తే ఎంటక ర్యాలీకి వంగ గీత గారికి ఎలా ఉందంటారు? ఎక్కడ సార్, ఎక్కడ కాపాడుతుంది? ఇక్కడ ఎక్కడ కాపాడతలేదు, ఎక్కడ కనిపించలేదు. ఏమో సార్, ఎక్కడ ఉందో మాకు ఏం కనపడతలేదు. ఫోటో కూడా ఆ క్యాన్వాసింగ్ కూడా లేదనుకుంటున్నాను. మరి ఇక్కడ ఎక్కడ చూసినా, ఏ గల్లీ చూసినా, ఏ ఇంటి చూసినా, ఎక్కడ చూసినా ఇదే సొంతం సార్. పవన్ కళ్యాణ్ గారి సొంతమే. ఎలా ఉండిపోతుంది అంటారు? అయ్యి బాబు, 1,00,000 కాదు 1,30,000 వచ్చే ఇలా ఉంది ఇప్పుడు ఇక్కడ. పవన్ కళ్యాణ్ 2 దిక్కుల ఓడించారు కాబట్టి ఇక్కడ మంచి కసిస్తుంది. పవన్ కళ్యాణ్ మెజార్టీ నచ్చకంటే 120 అలా మెజార్టీతో గెలిపించాలని. ఈరోజు నామినేషన్ ఎంతమంది వచ్చి ఉంటారంటారు? వేళైతే ఒక 2,50,000 జనం వచ్చి ఉంటుంది.
2,50,000 జనం వచ్చింది ఇవాళ. లోకల్ జనం ఎంతమంది ఉంటారంటారు? లోకల్ 1,50,000 నామినేషన్. ఒక్క మగోలే, ఆడలు రాలేదు. ఆడలు వస్తే మొత్తం పిడవరంతా మునిగిపోద్ది జనంతో. పవన్ కళ్యాణ్ని అధికమైన మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలా మా ఆశ, మా కోరిక. పవన్ కళ్యాణ్ కోరిక ఎలా ఉందో మాకు తెలియదు, కానీ అసెంబ్లీ పంపించాలని మా కోరిక, మా ఆలోచన. ఇంత జనం రావడంతో ఏమన్నా పోలీసులు కానీ అధికారులు కానీ ఏమన్నా కుట్రలు జరుగుతాయన్నారా? ఏమి జరగదు, ఏ కుట్ర జరగదు, ఏమీ జరగదు. కాకపోతే రావద్దని ఆపినా మేము ఆగం. జనసేన తరపున పోరాడతాం, వాదిస్తాం, అవసరమైతే న్యాయం చేస్తాం. ఏముందన్నా మీకు తెలియదు ఏముంది, ఎక్కడికి వెళ్ళినా సరే మనకి బోర్డులు కనబడుతుంటే అదే గూగుల్లోకి వెళ్తే కనుక ముందుకుంటా మన 420 CM అనగానే ఎవరి పేరు వస్తుంది మీకు తెలుసు, మాకు తెలుసు. ఒక్కసారి తెలుగులో లేవంటే సరే కొట్టి చూడండి, క్లారిటీగా కనబడిపోద్ది ఆయన పేరు. ప్రెజర్ ఏముందన్న, ఈ రోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు ఆయన. మనమన్నా అంతే, ఎక్కడ ఉంటారో ఎవరికైనా తెలుస్తుంది, ఎవరికి తెలియదు కదన్న. రాజమండ్రి నుంచి వచ్చామన్నా, ఎవరు ఆపారన్న? ఎవరు ఆపలేదు అనా? అవునన్నా, ఆయన కోసమన్నా. కేవలం ఈరోజు డ్యూటీ సెలవు పెట్టుకుని మరి వచ్చామన్నా. సొంత డబ్బులతో అన్న, డబ్బులకి ఆశించామన్నా. ఎవరు మన డబ్బులు మన నిన్న కష్టపడ్డాం, ఆ రోజు వచ్చి ఈ రోజు కొట్టుకుని ఆయిల్ కొట్టుకుని వచ్చామన్నా. సాయంకాలం వరకు ఉంటాం. ఆయన ఎక్కడ ఉంటాను, ఎక్కడ ఉండిపోతామన్నా ఇప్పటి వరకు అన్నాను. ర్యాలీ ఒక విధంగా ఉంటుందన్న, చూస్తూ ఉండండి, మీరే చూస్తారు కదా. లేదన్నా, యూత్ మార్పు కోరుకున్నారన్న. ఇప్పుడు యూతే చేస్తారు ముందుకుంటా, యూతే. లేదన్నా, లేదు, అది అంతా కూడా ఎవరు కూడా వైసీపీ అప్పుడు ఓట్లు వేయలేదు. ఆయన ఏదో కుమ్మక్కయ్యి ఆయన నెగ్గేది తప్పించి ఎవరు ఓట్లు వేయలేదు. ఈసారి పక్కగా ఓట్లతో నెగ్గేది మాత్రం పవన్ కళ్యాణ్ గారే. పిఠాపురం ఎక్కడ నిలబెట్టి నెగ్గుతారు, పిఠాపురంలో మామూలు మెజార్టీతో నెగ్గరు. చూస్తామండి, మీరే చూస్తారు కదా. మనం వెళ్ళాలన్నా. ఇప్పుడు ఎలాగంటే మనకు తెలియాలి కదా ఆయన ఇక్కడ ఉన్నాడనే విషయం. ఇక్కడ తెలిసిందాక అమ్మ ఎక్కడి నుంచి వచ్చిన ఇలా సపోర్ట్ చేస్తాను, మనం చేయకుండా ఉన్నామని చెప్పి ఇక్కడ వాళ్ళు ముందు నడుపుతారని. నేను మా అన్నీ వచ్చామన్నా, ఇంకా చాలా మంది వచ్చారు. ఇంకో మన వాళ్ళు కూడా రాజమండ్రి నుంచి, ఏలూరు నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారన్న. ఏలూరు నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ వారాయి ఉన్న వాళ్ళు అక్కడ ఉండిపోయారు. దేవుని చూడకముందే దేవుడు రథం చూసి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇప్పుడే కదా, ఎప్పుడు అభిమానమే. మీ పెద్ద వయసు వాళ్ళు అబ్బే ఎవరన్నారా మాట? చాలా మంది అంటున్నారు. అబ్బే అంత పళ్ళు ఊడిపోయిన వాళ్ళు కూడా మాకు పవన్ కళ్యాణే కావాలంటున్నారు. అన్నీ ఒకటే కదా, అన్నీ. తాను మంచితనం, డబ్బులు ఎవరి దగ్గర తీసుకోపోవడం. పొగరా మాట్లాడు, ఆ మాత్రం పొగరు లేకపోతే వీళ్ళు బతకనిస్తారండి వైసీపీ వాళ్ళు. అబ్బే ఆ మాత్రం పొగరు ఉండాలా. పిఠాపురం నామినేషన్ కూడా ఎక్కలేకుండా అయిపోతాడు. నామినేషన్ వేస్తున్నాడు. ఏం ఎక్కలేదు, ఆడవాళ్ళు ఎత్తే సరిపోతుంది, మనం మగవాళ్ళు కూడా ఎక్కలేదు. బాగుంది, చాలా బాగుంది. మీ అనుభవం ప్రకారం ఎలా ఉంటుంది పిఠాపురంలో ఆయనకి ఎంత మెజారిటీ అవుతుంది? నా అనుభవం ప్రకారంగా ఇంచుమించు లక్ష లోపు మళ్ళీ గ్యారంటీ. అంటే ఓటుకి 10,000 ఇస్తామన్నారు. డబ్బులు ఎవడో తీసుకుంటున్నాడు బాబు, డబ్బు ఎందుకు? డబ్బు ఏమొద్దు. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అందరూ ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళు అంతే అనుకుంటున్నారు. బెమ అంతే, బెమ ఏమి ఉండదు. ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటారు ఆయన గెలిస్తే? ఇక్కడ ఆయన గెలిస్తే ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఒక పిఠాపురమే కాదు, గొలపోలే కాదు, చేబోలే కాదు, చుట్టుపక్కల ఊళ్ళు అన్నీ కూడా మళ్ళీ బంపర్ మెజార్టీ. ఈ కుర్రోళ్ళందరికీ బాగుంటుంది. ఎలాంటి అభివృద్ధి కోల్పోయింది పిఠాపురం ఇప్పుడు వరకు? కోల్పోయింది అంటే ఇక్కడ ఎద్దుని బట్టి కూలిపోయింది. ఇప్పుడు ఇంకా మొన్న చేసిందే జగన్ వేయటం తప్పు. ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు ఎవడో చేయడు, ఇంకా తెలుసున్నవాడు చేయడు. ఇంకా వంగగీత ఎవరికాడ అంత మంచి ఎత్తు కాకుండా ఉండరు. మంచిదైనా పాపం అలా నమస్కారం పెట్టి నిలబడిపోయింది. పవన్ కళ్యాణ్ ఫుల్ మెజార్టీతో. మరి కాకినాడ అండి, కాకినాడ.